హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. అమ్మ బాబోయ్, థంబ్నెయిల్ చూడగానే మ్యాటర్ అదిరిపోయింది కదా. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ అని అనుకుంటున్నారు కదా. ఈ సినిమా త్వరగా స్టార్ట్ అయిపోతే బాగున్ను అని కూడా ఫీల్ అయ్యారు కదా. ఇంతకీ ఈ న్యూస్లో నిజమెంత? తెలుగులో ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు పెరిగిపోయాయి. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియాపై టార్గెట్ పెట్టేశారు. ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు నార్త్లోనూ పాపులర్ అయిపోయారు. ఇప్పుడు ఆ రూట్లోకి పవన్ కూడా మెల్లగా వెళ్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ వారం రోజుల ముందు నుంచి తెగ హడావిడి చేస్తారు. అది హిట్టా ఫ్లాపా అనే సంగతి పక్కన పెడితే కోట్లు కలెక్షన్ వచ్చి పడతాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో గత ఏడాది వకీల్ సాబ్ అంటూ వచ్చిన పవన్ హిట్ కొట్టారు. ఈ ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ వచ్చి మరో హిట్ ని కొట్టేశారు. ఎప్పుడు సింగిల్ హీరోగా నటించే పవన్ గోపాల మూవీతో వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత భీమ్లా నాయక్ లో రానాతో కలిసి స్క్రీన్ పంచుకున్నారు. ప్రజెంట్ హరిహర వీరమల్లు మూవీతో బిజీగా ఉన్న పవన్ దీని తర్వాత భవదీయుడు భగత్ సింగ్ లో నటిస్తారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసే ఈ మూవీ అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది. కానీ పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల లేట్ అవుతూ వస్తోంది. మూవీ లేట్ అవడం పక్కన పెడితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదే పవర్ స్టార్ భవదీయుడు సినిమాలో సూపర్ స్టార్ అని సూపర్ న్యూస్ ఫ్యాన్ కి కిక్కిస్తోంది. అయితే సూపర్ స్టార్ అంటే మహేష్ బాబు కాదండోయ్, హిందీ హీరో సల్మాన్ ఖాన్. కొన్నాళ్ల క్రితం హరీష్ శంకర్ కూడా సల్మాన్ ని కలిశాడు. దీంతో ఈ న్యూస్ నిజమేనా అని పవన్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ సల్మాన్ హీరోగా నటిస్తున్న కబీ ఈద్ కబీ దివాళీ మూవీలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే సల్మాన్ తెలుగుపై కాన్సన్ట్రేట్ చేసినట్లు తెలుస్తోంది.